హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శరీరంలో ఏర్పడే కణితుల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని కణుతులు శరీరంలో ఏర్పడితే మరికొన్ని శరీరం మీద ఏర్పడతాయి. అయితే చార్ల్స్ అనే వ్యక్తికి ముఖం మీద ఏర్పడింది. చిన్న పుచ్చకాయంత సైజు ఉన్న కణితితో అతడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. అయితే ఓ డాక్టర్ ఆ బాధితుడిని దేవుడిలా ఆదుకున్నాడు. ఆయన పేరే డాక్టర్ గ్రావెస్. బాధితుడి సమస్య గురించి తెలుసుకున్న గ్రావెస్ అతడికి కణితి నుంచి విముక్తి కల్పించాలని డిసైడ్ అయ్యారు. ప్రపంచంలో ఇప్పటి వరకు అంత పెద్ద కణితి ఎవరికీ లేదు. పైగా అలాంటి కణుతులను విజయవంతంగా తొలగించిన దాఖలాలు కూడా లేవు. దాంతో డ్రావెస్ ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్నారు. ఓరల్ ఫేషియల్ సర్జరీలో పేరొందిన డ్రావెస్ బాధితుడి కణితిని పూర్తిగా పరిశీలించారు. క్లిష్టమైన సర్జరీకి సిద్ధమైపోయారు. ఏడాది కిందట బాధితుడి ముఖానికి ఎడమవైపు బుగ్గ మీద చిన్న గడ్డల కణితి ఏర్పడింది. ఆ తర్వాత చాలా వేగంగా పెరిగిపోయింది. చాలా నొప్పి కలిగిస్తుండడంతో బాధితుడు పనులు కూడా చేయలేక ఇబ్బంది పడేవాడు పాపం. ఈ విషయం తెలియగానే గ్రేవ్స్ దాన్ని తాను ఉచితంగానే ప్రకటిస్తానని ప్రకటించారు. విజయవంతంగా సర్జరీ పూర్తి చేసి కణితిని తొలగించారు. ఈ అరుదైన సర్జరీకి చెందిన వీడియోను డ్రావెన్ టిక్టాక్లో పోస్ట్ చేశారు. బాధితుడు చార్లెస్ సర్జరీకి ముందు ఆ తర్వాత ఎలా ఉన్నాడో చూపుతూ ఈ వీడియోను రూపొందించాడు. ఇందులో అతడి ముఖం నుంచి తొలగించిన కణితిని కూడా చూడొచ్చు. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేశారు. ఇక్కడ 57 ఏళ్ల మహిళ కడుపు నుంచి ఏకంగా 50 కేజీల అండాశయ కణితిని డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి డాక్టర్లు ఈ ఆపరేషన్ చేశారు. కాగా ఇందుకోసం వైద్యుల టీం 3.5 గంటల పాటు శ్రమించింది. కాగా ఆమె శరీరంలోని బరువులో సగం భాగం కణితే ఉందని డాక్టర్లు చెప్పారు. గత కొద్ది నెలలు ఓ మహిళ అనూహ్యంగా బరువు పెరగడం ప్రారంభమైంది. అలా పెరిగి ఏకంగా 106 కిలోలకు చేరింది. దీంతో కొద్ది రోజులుగా ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చాయి. అంతేకాదు పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి, నడిచినా పడుకున్నా ఎలా ఉన్నా కూడా ఇబ్బందిగా ఉండేది. దీంతో ఆసుపత్రికి వచ్చిన ఆమెకు వివిధ టెస్టులు చేసిన డాక్టర్లు అండాశయంలో భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. అది బరువు అధికంగా ఉండడం, పేగులపై ఒత్తిడి పడడంతో ఆహారం జీర్ణం అవ్వకపోవడం, తీవ్రమైన కడుపు నొప్పి, హిమోగ్లోబిన్ శాతం పడిపోవడం లాంటి సమస్యలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన డాక్టర్ అరుణ్ ప్రసాద్ నేతృత్వంలోని టీం ఆపరేషన్కి సిద్ధమైంది. లాప్రోస్కోపీ సాయంతో సర్జరీకి పరికరాలు పంపడానికి కూడా వీలు లేకుండా ఆమె పొత్తి కడుపు భాగాన్ని కణితి పూర్తిగా ఆక్రమించేసింది. దీంతో గైనకాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, అనస్థీషియాలజీ నిపుణులు శ్రమించి ఈ భారీ కణితిని బయటికి తీశారు అని డాక్టర్ ప్రసాద్ తెలిపారు. ట్రీట్మెంట్ అనంతరం ఆమెను ఆగస్టు 22న డిశ్చార్జ్ చేశారు. ఇప్పటివరకు ప్రపంచంలో శస్త్రచికిత్స ద్వారా తొలగించిన అతిపెద్ద కణితి ఇదేనని, గతంలో కోయంబత్తూరుకు చెందిన మహిళ కడుపు నుంచి 2017లో 34 కేజీల కణితిని తొలగించామని వైద్యులు తెలిపారు. ఇక దీనిపై మీరే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్